హలో గైస్, వెల్కమ్ టు విశాల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఎంతగానో వెయిట్ చేసి నిజంగానే ట్రైలర్ మాత్రం ఇంత ఇంత దారుణంగా ఏ ట్రైలర్ గురించి కూడా వెయిట్ చేయాల. ఏ ఫ్యాన్ ఏ హీరో ఫ్యాన్ కూడా ఇంత దారుణంగా వెయిట్ చేయాల, ఆ చేయాల్సిన సిచ్యువేషన్ రాలేదన్నమాట. ఆ ప్రభావం డివివి దానయ్య గారే క్రియేట్ చేశారు. నిజంగా చెప్పాలంటే అది వాళ్ళ బ్యానర్కే సాధ్యం అనుకుంటా. ఫ్యాన్స్ ఇంతలా వెయిట్ చేయడము, ఫ్యాన్స్ తో మొత్తం చెడు కూడా ఆడేసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే పిఎస్బికి గారి కోసము అందరు ఆగినట్టున్నారు. కానీ అక్కడ డిస్ప్లే చేశారు కదా గ్రౌండ్ లో, అదేదో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ కూడా చేయొచ్చు కదా అఫీషియల్ గా యూట్యూబ్ లో కూడా చేస్తే బాగుండేది కదా. ఫ్యాన్స్ చూసేవాళ్ళు ఇక్కడ కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా, ఓన్లీ అక్కడే కాదు కదా, డబ్బులు పెట్టి వచ్చే కాదు కదా. ప్రతి ఒక్కరు ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్ అనేవాడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఉమ్మలకు ఉన్నారు కదా. కానీ ఇది నిజంగానే చాలా చాలా వెయిట్ చేపించింది. వాషి అని నిన్న పొద్దు నుంచి నిజంగానే వెయిట్ చేసి 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 వాషి అయిపోయింది అనమాట. అది అది మ్యాటరు. సో పిఎస్పీకే గారి ట్రైలర్ కోసం అయితే నిజంగా ఈ ఓజీ గురించి అయితే మాత్రం ఆ క్రియేట్ అయిన బజ్ వల్ల కావచ్చు, ఈ ట్రైలర్ చూసినాక నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ అయితే అబ్బా సాయిరామ్ అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. నిజంగానే కలెక్ట్ మై సెల్ఫ్ అట్ థియేటర్ అట్ ఎనీ టైం అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే దీనికి ఇదే ఒక్కటే కామెంట్ అనమాట. ఇదే ఇంకా సో కొన్ని సీన్స్ మాత్రం, అంటే కొన్ని సీన్స్ ఏం కాదు, ఆల్మోస్ట్ ఎలివేషన్ మొత్తం ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు, టేకింగ్, మెయిన్గా టేకింగ్ అస్సలు ఒక రేంజ్ లో ఉంది. టేకింగ్ మాత్రం నిజంగా నాకు విజువల్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ వింటేజ్ లుక్ కావచ్చు, బెల్ బాటమ్ ప్యాంట్ కావచ్చు, చూపించిన పనులను చూపించిన తీరు కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, జపనీస్ లాంగ్వేజ్ వాడడం ఏంటి, మళ్ళీ గన్స్ వాడడం ఏంటి, ముంబై వస్తున్నా తలలు జాగ్రత్త, ఈ డైలాగ్ అసలు వార్నింగ్ సీన్ ఎంత బాగుంది వినడానికి కూడా. అసలు ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్, నిజంగానే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓజాస్ గంభీర కాదు, అది ఒక గ్యాంగ్స్టర్, పర్ఫెక్ట్ పక్కా గ్యాంగ్స్టర్ మూవీ ఇది. ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో చూపిస్తే అదే ఓజీ. అది అది నాకు అనిపించింది. సో ఈ సినిమా కోసం నిజంగా 25th రోజు మాత్రం బట్టలు చింపేసుకుంటారో, ఇంకేమైనా కొట్టేసుకుంటారో, థియేటర్ల దగ్గర గోల జరుగుతుందో, తొక్కు స్టార్ట్ జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా మాత్రం రికార్డ్స్ బద్దలైపోతాయి. ఇది మాత్రం పక్కా ఫిక్స్ రాసి పెట్టుకోండి. థియేటర్లు మొత్తం మగ్గిపోతాయి, రికార్డ్స్ బద్దలైపోతాయి, ఫ్యాన్స్ తేలిపోతారు. అంటే మీన్స్ గాల్లో తేలిపోతారు. ఇంకా సినిమా నాకు తెలిసి ఆ రోజు చూసే అవకాశం ఉండదు, మ్యాక్సిమం అరిచే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. అది సో మీ లోకల్లో ఉన్న థియేటర్ సింగిల్ స్క్రీన్స్కి అయితే వెళ్ళండి ఎక్కువ, మ్యాక్సిమం అవి ప్రిఫర్ చేయండి. సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు అంటే సినిమాని ఫ్యాన్స్తో కలిసి చూస్తే వచ్చే మజానే వేరు. ఆ అరుపులు కేకల మధ్యలో చూస్తే ఆ ఫీలే వేరు. నిజంగా అంత బాగుంటుంది. సో నాకు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్, అదే ఆల్రెడీ చూసాము, ఎందుకు పైరసీ వచ్చిన ఒక ట్రైలర్ అయితే చూసాం అనమాట. అది చూసినా, అది ఎన్నిసార్లు చూసినా బాగుంది. బట్ క్లారిటీగా డైలాగ్స్ కావచ్చు, క్లారిటీగా ఎవ్రీథింగ్ అర్థం కాలేదు. ఓకే, ఇంకా అది ఓకే అన్నట్టు ఓకే అనమాట. కానీ ఒరిజినల్ ట్రైలర్ చూస్తేనే కదా ఆ ఫీల్ అనేది తెలిసింది. సో ఆ ఫీల్ అనేది చూసినప్పుడు నిజంగానే మధ్యాహ్నం చూసినప్పుడు క్యారీ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ చూసిన ఇప్పటి వరకు. అంటే నాకు గ్యాప్ లేదులే, కానీ చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి యూట్యూబ్ రికార్డ్స్ ఏ విధంగా బద్దలు కొడుతుందో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే అనుకోకుండా వదిలేరు, టైం చెప్పలేదు కాబట్టి. అందరు రెడీగా కూర్చొని ఉన్నా కూడా ఇవాళ మండే కావడం వల్ల చాలా మంది వాళ్ళ వాళ్ళ వర్క్స్లలో బిజీగా ఉండొచ్చు ఆ టైంలో. అది కూడా మధ్యాహ్నం కాబట్టి కష్టమే కొంచెం. చూడొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఆ 1 అవర్, 2 అవర్స్, 24 అవర్స్ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువనే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వెయిటింగ్, ఇంకా వెయిట్ చేసి విసిగిపోయారు మెయిన్గా చెప్పాలంటే. సో కాబట్టి అది మ్యాటర్. ఓజీ ట్రైలర్ చూసినారా? ఎట్లా అనిపించింది? ర్యాంప్ ఉంది పవన్ కళ్యాణ్ లుక్స్ నిజంగానే అద్దరిపోయినాయి. నాకు ఇంకా అసలు మాటలు రావట్లేదు. ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా దీన్ని పొగడాలో, సుజీత్ని ఏ విధంగానూ మనం ఎత్తి పైన పెట్టాలో, సుజీత్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అనుకోవడము, ఫ్యాన్స్ యొక్క కోరికను ఆయన ద్వారా తీర్చడము ఫ్యాన్ గా. అయ్యో అసలు ఎట్లా వచ్చిందో తాడు. మరి ఒక గబ్బర్ సింగ్ మూవీకి థియేటర్కి వెళ్ళి కట్టుకొని అల్లరి చేసిన ఒక ఫ్యాన్ బాయ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ఓజీ లాంటి సినిమా తీయడం అనేది ఎవరి అసలు నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ టీ. అది అసలు అది ఎవరి వల్ల అంత ఈజీ కాదు. అది ఇంకా అంతకంటే ఇంకేం చెప్పలేను. సుజిత్ భయ్య నువ్వు చింపేశావు అంతే. ఇంకా ఎంతకంటే ఏం లేదు, చింపేసినావు అంతే. ఇంకా లేచిపోయింది, ఇంకా ఎక్కడో పెట్టేసినావు అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ రేంజ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అందరినీ తీసుకెళ్ళి ఇంకా ఎక్కడో పడేసినావు. ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేం. ఓకే, ఇది చూసుకుంటే మీకేమనిపించింది? మీకు అనిపించేది ఏమి ఉండదు, ఇంకా చెప్పండి. తెలుసు కదా మీకు ఏం అనిపించేది ఏమి ఉండదు, అనిపించాలి ఏమి ఉండవు. థియేటర్లో కొట్టడాలి అంతే. సో మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్.